బలూన్స్. అయ్యా బాబాయ్ పారిపోండి. సింహం వస్తోంది, కాపాడండి. ఏంటి, సింహం వస్తుందా? ఓరి నాయనో, పారిపోండి, పారిపోండి. సింహం వస్తుందా? పారిపోండి. బెలూన్ ఉంది. ఎవరికి కావాలి? రండి, వచ్చి తీసుకోండి. సరే అలాగే రండి పిల్లలు. తప్పకుండా అక్కడికి వచ్చేస్తాను. టైంకి అక్కడ ఉంటాను, సరేనా? ఒక బలూన్ ఇవ్వండి. వామ్మో, అరే నా బలూన్ అంతా పగిలిపోయాయి. అన్నయ్య, ఈ రెడ్ బలూన్ ఎంత? 5 రూపాయలు. అయితే ఈ గ్రీన్ కలర్ లో ఉన్నది? ఇది కూడా 5 రూపాయలైనయ్యా. అయితే ఎల్లో కలర్ లో ఉంది అది? ఇక్కడ ఉన్నవన్నీ కూడా 5 రూపాయలే. సారీ, ఆ గ్రీన్ కలర్ బలూన్ ఎంత అని చెప్పారు? ఇక్కడ ఉన్నవన్నీ 5 రూపాయలే బాబు. బలూన్స్. అయ్యా బాబాయ్ పారిపోండి. సింహం వస్తోంది, కాపాడండి. ఏంటి, సింహం వస్తుందా? ఓరి నాయనో, పారిపోండి, పారిపోండి. సింహం వస్తుందా? పారిపోండి. ఏంటిదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు? రే బనీ, కంగారు సింహం లాగే హ్యాక్ చేస్తోంది. అది బతురు కాకుండా సింహం కంగారు హ్యాక్ చేస్తోంది. ఇది నిజంగా చాలా సూపర్ గా ఉంది. అద్భుతం. నాకిది యాక్టింగ్ లా అనిపించడం లేదు. ఏదో సమస్య అనుకుంటా. నాకు డౌట్, మీ స్కిల్ ఇటు నుంచి అటు మారిందా ఏంటి? కానీ ఎందుకని వాళ్ళు స్కిల్ ని మారుస్తున్నారు? కాస్ట్యూమ్ చేంజ్ చేస్తే సరిపోతుంది కదా. తప్పకుండా ఇది ఇంకెవరో చేసిన పని అయి ఉండాలి. ఎనీ డౌట్స్? అది సరే, దీనంతా అసలు ఎవరు చేస్తున్నారు? అరే ఇదంతా నేనే చేశాను. అది సరే కానీ నువ్వెవరు? మేమందరం ఎల్లప్పుడు మీ మనసులోనే ఉంటాం. మేమందరం ఆర్టిస్టులం. సరే, నువ్వు ఎందుకని ఇలా చేస్తున్నావు? అమ్మాయి పెదవులపై వేసుకుంటుంది లిప్స్టిక్. ఈ దాసేమో డిజైనర్. వాటిని వీటికి కాస్ట్యూమ్స్ మారుస్తూ ఉంటాను. చూసావా, ఆయన ఒక కాస్ట్యూమరు. నేను కరెక్ట్ గా కనిపెట్టాను. దీనికి మీరు నాకు ఖచ్చితంగా ఒక ఐస్ క్రీమ్ కొనివ్వాలి. నేను ఎవరిని ఎలాగైనా మారుస్తాను. కోతినేమో సింహంలా మారుస్తాను, సింహాన్ని కోతిలా కూడా మారుస్తాను. చేసేది ముందు ఆపు. నాతో ఢీ కొట్టొద్దు, ఏ పని జరగదు. మీరు చెప్పిన విషయం ఏది కూడా జరగదు. ఏయ్. ఇదిగో. నాతో ఢీ కొట్టొద్దు, నేను రాజాది రాజుని. నన్ను పట్టుకోవడం ఇక్కడ ఎవడి వల్ల కాదురా. మీ వల్ల కుదిరితే నన్ను వచ్చి పట్టుకోండి, చూద్దాం. కంగారు అన్నయ్య, మీరేం భయపడకండి, మేము మీకు సాయం చేస్తాము. మీరు ఒరిజినల్ లా ఉన్నారా? సారీ, కీప్ రోలింగ్, కీప్ రాకింగ్. దేహం మార్చడంలో ఈ లోకంలో నాకు దీటైన వాడే లేనే లేడు. వీడిని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలేయండి. ఈ రిమోట్ నొక్కనంత వరకు వీడు పాతలా మారనే మారడు. ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంది కదూ. అవును, ఇది కోకో. సార్ నేను అడుగుతున్నాను, కోకో అంటే ఏంటి సార్? కోడి కోతి మిక్సర్ కోకో. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. ఫ్యాషన్ ఆర్టిస్టు అన్ని జంతువుల్లోనూ కోతిని మిక్స్ చేస్తారు.
ఇదిగో మన ఎలక మరియు కోతి ఏకో, అలాగే చాప మరియు కోతి చాకో, ఎరుకుబంటి కోతి ఏకో. నోరు మూసుకుంటావా కాసేపు కోతి? తూ జీన్స్ పడి హే మస్తు మస్తు. ఏం చేసావో చూసావా? అన్నిటినీ చెడగొట్టేశావు. దీన్ని చూస్తే ఒక ఈగ కూడా భయపడదు. దీన్ని తీసుకెళ్లి వేరే పట్టుకురా. వెళ్ళు. తుత్తుతారా ఏం చేసావు ఇవన్నీ? మళ్ళీ ఇంకోసారి చేయి. ఏంటయ్యా ఇది? నేను ఎలా ఇలా మారిపోయాను? ముందు పారిపోండి, త్వరగా ఇక్కడి నుంచి పారిపోండి. త్వరగా ఇక్కడి నుంచి పారిపోండి. త్వరగా ఇక్కడి నుంచి పారిపోండి. అరే కంగారు అన్నయ్య! అరే రే, మళ్ళీ నిజమైన సింహమే వచ్చింది. ఇది నిజంగా చాలా పెద్ద తప్పు. ఆ ఫ్యాషన్ ఆర్టిస్ట్ కి చెప్పి మనం ఇదంతా ఆపాలి, లేదంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కన్ఫ్యూషన్ లో ఉన్నారు. అద్భుతం అద్భుతం అద్భుతం. మనం ఫ్యాషన్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాం కదా, అదే మన దగ్గరికి వస్తుంది. ఎనీ డౌట్స్? మనీ నువ్వు తప్పుకో. ఇప్పుడు దీని అంతు తేల్చాల్సిందే. పొపాట్ నువ్వు గొడవ పడి ప్రయోజనమే లేదు. ఆ కాస్ట్యూమ్ ని నువ్వు వేసుకోవాలి. ఈ రూపాన్ని కూడా మార్చాలి. సూపర్ గా ఉంటుంది. అలాగే తీసుకో. లేదు బని, ఈ కాస్ట్యూము వీడికి అస్సలు బాగలేదు. ఏయ్, నువ్వు కోతా లేదా గాడిదా? అరే బన్నీ, ఈ గాడిదని నేనొక్కడనే. అది కరెక్టే, గాడిద హనీయే. అవును, నువ్వు ఆ ఫ్యాషన్ ఆర్టిస్ట్ కూడా పనిచేస్తావు కదా. ఈ పోపటిని చూసావా నువ్వు? కాస్ట్యూమ్ వేసుకున్నా కూడా మిగతా వాళ్ళ భయపడడం లేదు. చాలా ధైర్యవంతుడు తెలుసా? మనం తనకి ముందు సింహం కాస్ట్యూమే ఇచ్చుండాల్సింది. వెళ్ళు, నువ్వు సింహం కాస్ట్యూమ్ తీసుకురా. అది నువ్వు చేసింది. అలాగే నేను ఇప్పుడే తెస్తాను. నేను మా మిగతా ఫ్రెండ్స్ ని కూడా తీసుకొస్తాను. కాస్ట్యూమ్ వేసుకొని పార్టీ చేసుకుందాం. అవును, మీరు అసలు ఏం చేస్తున్నారు? వాడిని మనం అసలు పట్టుకోక్కర్లేదా? పార్టీ కావాలంటే మనం దాన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. గాడిదని నేనా నువ్వా? నిజంగా మేము గాడిదలమే. నువ్వు తెలివైన వాడవని మేము అనుకున్నాం కదా, అందుకే. అని మనం ఈ కోతిని వెంబడిస్తూ ఫ్యాషన్ ఆర్టిస్ట్ స్థలానికి మనం చేరుకోవచ్చు. అరే రే, ఇంత పెద్ద ప్లానా? అయితే మనం ఇప్పుడు పరిగెత్తాల్సి ఉంటుంది కదా ఫ్రెండ్స్. సూపర్ వేగంలో వెళ్ళాలి. వెళ్ళు. బలా 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 బలా. దీన్ని ఇంకా నలుపు చెయ్యి. తీసుకో 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 నా జాన్. దీని చెవులు ఇంకా పెద్దవి చేయాలి. అమ్మా 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 అమ్మా. చూసావా, పని టైంలో నిద్రపోతుంది కోతి. మీరు ఇలా చేయకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. డోలరే డోలా. అసలు ఇవన్నీ ఎవరు చెప్పింది? చూడు, భగవంతుడు ఎలా సృష్టించాడు. ఆ చిత్రాలంతా బాగున్నాయి. ఆయన చేసిన దాన్ని మార్చడానికి ప్రయత్నించకు. అనవసరంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఇక్కడికి వచ్చి నువ్వు పెద్ద తప్పు చేసావు. పైన దేవుడు మంచే చేశాడు. ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. కాస్ట్యూమ్ వేసుకుంటే మాత్రం మిగతా వాళ్ళకి బానిస అయిపోరు ఫ్యాషన్ ఆర్టిస్ట్ సార్. బాగుంది బాగుంది బాగుంది, చాలా బాగుంది. కానీ ఈ కాస్ట్యూమ్స్ అన్ని నా కంట్రోల్లే ఉన్నాయి. ఆ ఫ్యాషన్ ఆర్టిస్ట్ చేతిలో ఉన్న రిమోట్ ని గమనించారా? దాంతోనే డ్రెస్ వేయగలం లేదా తీయగలం. ఇప్పుడు ఆ రిమోట్ మన చేతికి రావాలి. అది మన చేతికి వస్తే అప్పుడు అనిమల్స్ అన్నిటినీ మనం నార్మల్ గా మార్చొచ్చు. త్వరగా వెళ్ళండి, తీసుకోండి. ఒక నిమిషం ఉండు, ఇప్పుడు నేను కాస్త దూరంగా విసురుతాను. ఇప్పుడు చూడండి, ఇంకొకసారి విసిరేస్తాను. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి చూపించండి, అప్పుడు నేను నమ్ముతాను.
ఈసారి కనిపెట్టడానికి చాలా కష్టపడతారు. ఏంటి వీళ్ళు? ఇలా చూడండి, మీరు ఒరిజినల్ కాదు. ఆ ఫ్యాషన్ ఆర్టిస్టే మీకు ఈ డ్రెస్ ని వేశాడు. మిమ్మల్ని కాపాడకుండా మేము ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు. మమ్మల్ని మీరు ఇలా ఇబ్బంది పెట్టడం కారణంగా మీకు ఎటువంటి మంచి కలగదు. రిమోట్ దొరికింది. వావ్! వావ్! మనం ఇతన్ని ఏమి చేయకూడదు. ఇతనికి శిక్షని పోలీసులే ఇస్తారు. పాండా సార్కి ఫోన్ చేశారు, వస్తూ ఉంటారు. నేను లోపలన్నా సరే బయటన్నా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టను, అస్సలు వదిలిపెట్టను. అవును, మీరు ఇంకా డ్రెస్ తీయలేదా ఏంటి? అరే రే, ఆయన మెడలో ఎవరైనా ట్యాగ్ ని వెయ్యండి. ఈయన ఒరిజినల్. ఈయనతో ఎన్నిసార్లు కన్ఫ్యూజన్ అయిందో.